హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతూస్ కిచెన్. ఇవాళ నేను మా పిల్లల కోసం అయితే కర్రీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో ఒకసారి మీకు కూడా చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. నా స్టైల్లో గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. గార్లిక్ ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన ఐటమ్స్: గార్లిక్, గరం మసాలా అండ్ సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ కరివేపాకు. మనం ఫస్టే రైస్ని ఇలా బాస్మతి రైస్ని ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి రైస్ ఫాస్ట్గా అయిపోతుంది. లెట్స్ సీ. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేడెక్కింది. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేసేస్తున్నాను. నెక్స్ట్ మనం సన్నగా తరుక్కున్న వెల్లుల్లి. గార్లిక్ ఫ్రైడ్ రైస్ కదా, మొత్తం ఫ్రై, మనకు రైస్కి టేస్ట్ వచ్చేది మొత్తం దీంతోనే. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి దీన్ని. నెక్స్ట్ బీన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ క్యారెట్, మంచిగా ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై అయ్యాక కొంచెం క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని. వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండ్ గరం మసాలా వేసుకుందాం. ఓకే, ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అది చాలా హెల్దీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మన రైనీ సీజన్కి పిల్లల బాడీలో ఇమ్యూనిటీ మంచిగా పెంచుతుంది. సో గార్లిక్ ఫ్రైడ్ రైస్ మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మనకి వెజిటేబుల్స్ మగ్గిపోయినాయి కదండి, రైస్ వేసుకొని కలిపేసుకుందాం దీంట్లో. చూసారు కదా రైస్ ఎంత మంచిగా పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్కి మనం కొంచెం గార్నిషింగ్కి మీతో గార్నిష్ చేసుకొని 2 minutes మూత పెట్టేసుకుంటే మంచిగా వేడి వేడి గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ. గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీ పిల్లలకి కూడా ఇలాంటి రైస్ చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. నేనైతే పాపడ్తో తింటున్నాను రైస్ని. మై వీడియో ఫ్రెండ్స్.